హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. ఈరోజు మై హోమ్ కిచెన్లో చింత చిగురు పప్పు చేశాను. చూద్దాం ప్రాసెస్. చింత చిగురు 1 కప్పు, 1 కప్పు కందిపప్పు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ, 1 పెద్ద పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి, కప్పు కందిపప్పుని పోసుకుని 2-3 సార్లు కడుక్కొని రెడీ చేసుకోవాలి. కడిగేమో ఇప్పుడు దీంట్లో 1 లోటా నీళ్ళు పోసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, దాంట్లో చింత చిగురు. అసలు చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు. దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఇంకా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్, కారం వేసుకుందాము. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాం, 2 స్పూన్లు సాల్టు, ఇదంతా కలుపుకొని 1 5 నిమిషాలు ఉడికివ్వాలి. చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే చింత చిగురు. ఈ టైంలో చింత చిగురు దొరుకుతుంది కాబట్టి చింత చిగురు పప్పు వేడి వేడి అన్నం కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. 1 ముద్ద కూడా వదలకుండా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది చింత చిగురు పప్పు. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. పప్పు రెడీ అయిపోయింది, తాలింపు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెంసేపు వేగనిచ్చి కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు, దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేస్తున్నా. ఇంగువ చిటికెడు వేసుకోవాలి అంతే, ఎక్కువ వేయకూడదు. వేస్తే పప్పు టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు అయింది, పప్పులో వేసి కలుపుతున్నాం. అంతే, చింది పప్పు రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే పిల్లలు 1 ముద్ద కూడా వదలకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారు చింతచిగురు పప్పుని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.